మనసు ఆధీనంలోకి మనం వెళ్ళి నడవకూడదు. మన ఆధీనంలోకి మనసుని తెచ్చుకొని లక్ష్యం వైపు నడిపించాలి. మన ప్రాణమే మనల్ని ఏదో ఒక రోజు వదిలేస్తుంది. మనుషులు వదిలేయడంలో వింత ఏముంది? తప్పు చేశావని ఎప్పుడైతే అంతరాత్మతో ఒప్పుకున్నావో ఆ క్షణమే నువ్వు క్షమించబడినట్లే. తిరిగి ఆ తప్పు జరగకుండా చేసుకుంటే మనిషిగా జయించినట్లే. సంతోషం ఎక్కడో లేదు, స్వేచ్ఛగా బ్రతకడం, స్వేచ్ఛను పంచడంలోనే ఉంది. నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి. దేవుడు మన క్షేమం కోసం కొన్ని బంధాలను దగ్గర చేస్తాడు, కొన్ని బంధాలను దూరం చేస్తాడు. దగ్గర చేసే బంధాలను అలుసుగా చూడకండి, దూరమైన బంధాల కోసం ఆరాటపడకండి. అవమానం పొంది ఈ జీవితాన్ని కాపాడుకోవడం కంటే చనిపోవడం మేలు. ప్రాణ నష్టం ఒక క్షణం బాధను కలిగిస్తుంది, కానీ అవమానం ఒకరి జీవితంలో ప్రతిరోజు దుఃఖాన్ని తెస్తుంది. తప్పు చేయనప్పుడు ఎవరికీ తలవంచన అవసరం లేదు. ఎంతటి కష్టాన్ని అయినా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. పరిస్థితులను బట్టి మన అలవాట్లు, పద్ధతులు మార్చుకోవాలి, కానీ విలువలు, వ్యక్తిత్వం మార్చుకోకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా నీవు నీలాగే ఉండు. 6 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు లేకపోతే మనం ఎలా ఉండలేమో, మన తల్లిదండ్రులు కూడా 60 ఏళ్ల వయసులో మనం లేకుండా ఉండలేరు. అది మరచిపోకు మిత్రమా. డబ్బు ఆస్తులను సంపాదించి పెడుతుంది, కానీ మంచితనం మనుషుల్ని సంపాదించి పెడుతుంది. మంచితనం సంపాదించుకున్న మనిషికి పేదరికం రావచ్చేమో, కానీ ఒంటరితనం ఎప్పటికీ రాదు. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది. అలాగే తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. జీవం లేని మట్టి కాలే కొద్దీ దృఢంగా గట్టిపడి ఇటుక అవుతుంది. జీవంతో ఉన్న నువ్వు బాధలతో, దుఃఖంతో కాలే కొద్దీ ఇంకెంత గట్టిపడాలో ఆలోచించు. ఎదుటివారు మనల్ని నిరాశపరిచారని ఎప్పుడు నిందించకూడదు. మనమే వారి నుంచి ఎక్కువ ఆశించామని మనకి మనం తెలుసుకుంటే ఎవరిని ఏమి అనే అవసరమే రాదు. మీ యొక్క పరిస్థితి బాగా లేనప్పుడు మౌనంగా ఉండండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం అవతలి వారి ఆట కట్టించండి. చాలామంది తమ తల్లిదండ్రులను ప్రశ్నిస్తుంటారు, మా కోసం మీరు ఏమి చేశారని. అమ్మా నాన్న మనల్ని ఒక 20 సంవత్సరాలు సాకుతారు. మనం కూడా 20 సంవత్సరాలు పోషిస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మన కోసం ఏం చేశారని, ఏం కోల్పోయారని. ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేశాక కూడా మీలో ద్వేషం, భావం కలగలేదంటే మీ మనసులో వారిపై చాలా తరగని అభిమానం ఉన్నట్లే. ప్రశ్నిస్తే శత్రువే అవుతావు, అయినా పర్వాలేదు. ప్రశ్నించకుంటే బానిస అవుతావు. బానిసత్వం కన్నా శత్రుత్వం మంచిదే. నెమ్మదిగా అన్నీ సానుకూలం అవుతాయి. తోటమాలి 100 కుండల నీళ్లు పోసినా ఏ ఋతువులో వచ్చే ఫలాలు ఆ ఋతువులోనే వస్తాయి. భయం చావును ఆపలేదు, కానీ జీవితాన్ని ఆపేస్తుంది. ఆలోచన రేపటి సమస్యను ఆపలేదు, కానీ ఇవాల్టి ప్రశాంతత పోగొడుతుంది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనుషుల విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. ఆదాయం మనం కష్టపడి సంపాదించింది, వ్యయం అనవసరంగా ఖర్చు పెట్టింది. రాజపూజ్యం మన పని మనం చేసుకుంటూ పోవడం, అవమానం పక్కోడి పనిలో వేలు పెట్టడం. మనిషిది చాలా విచిత్రమైన స్వభావం. ఇసుకలో సౌధం చూస్తాడు, రాయిలో శిల్పం చూస్తాడు, లోహంలో ఆభరణం చూస్తాడు, ఆకులో ఔషధం చూస్తాడు, అద్దంలో అందం చూస్తాడు, కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడలేడు. ఎందుకో? భర్త ప్రేమను తనకు ఇచ్చిన బహుమతుల్లో చూడకూడదు. అలాగే తండ్రి గొప్పతనాన్ని పిల్లలకు ఇచ్చే ఆస్తుల్లో వెతుక్కోకూడదు.